ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా డెంగ్యూ మహమ్మారి విరుచుకుపడుతుంది. ఒక్కసారి డెంగ్యూ బారిన పడితే చాలు రక్తంలో ప్లేట్లెట్స్ వేగంగా పడిపోవడం, నడవలేని రీతిలో తీవ్రమైన కీళ్ల నొప్పులు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలతో బాధితులు నరకం చూస్తారు. సమయానికి సరైన చికిత్స అందకపోతే గుండె, లివర్, కిడ్నీలు దెబ్బతిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు డెంగ్యూ రాకుండా ఉండాలంటే దోమతెరలు వాడటం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం తప్ప నేరుగా ఆ వైరస్ను అడ్డుకునే బలమైన రక్షణ కవచం లేదా వ్యాక్సిన్ మన దేశంలో అందుబాటులో లేదు. అయితే డెంగ్యూ భయాలకు చెక్ పెడుతూ భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని CDSCO ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. డెంగ్యూ నివారణ కోసం క్యూడెంగా ఆర్ అనే లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ను అధికారికంగా విక్రయ అనుమతులు మంజూరు చేసింది. జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం తకెడా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ను భారత్లో పంపిణీ చేసేందుకు మార్గం సుగమమైంది. 4 ఏళ్ల చిన్న పిల్లల నుంచి 60 ఏళ్ల వయస్సున్న పెద్దల వరకు ఎవరైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం అనే విషయానికి వచ్చేస్తే, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 42 దేశాల్లో క్యూడెంగా వినియోగంలో ఉంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, స్విట్జర్లాండ్, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాల్లో కోట్ల మందికి ఈ వ్యాక్సిన్ అందించారు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనికి ప్రీ క్వాలిఫికేషన్ ఇచ్చింది. భారత్తో సహా బ్రెజిల్, థాయిలాండ్, శ్రీలంక వంటి 8కి పైగా దేశాల్లో నిర్వహించిన ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్లో ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైందని, డెంగ్యూ తీవ్రతను సమర్థవంతంగా అడ్డుకుంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది కూడా. ఈ వ్యాక్సిన్ పనిచేసే విధానం కూడా చాలా సులభంగా ఉంటుందంట. ఇది మొత్తం 2 డోసుల కోర్స్. మొదటి డోస్ వేసుకున్న సరిగ్గా 3 నెలల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో డెంగ్యూ వచ్చిన వారే కాకుండా అసలు ఇంతవరకు డెంగ్యూ రాని వారు కూడా ఎలాంటి ముందస్తు రక్షణ పరీక్షలు లేకుండానే ఈ టీకా వేయించుకోవచ్చు. చర్మం కింద ఇంజెక్షన్ రూపంలో ఈ వ్యాక్సిన్ను అందిస్తారు. ఇక అందరిని వేధిస్తున్న ప్రధాన ప్రశ్న ఒకటి ఉంది. ఈ వ్యాక్సిన్ ధర ఎంత ఉండబోతుంది? భారతదేశంలో దీని అధికారిక విక్రయ ధరను తయారీ సంస్థ ఇంకా ఖచ్చితంగా ప్రకటించనప్పటికీ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఒక డోస్ ధర సుమారుగా 3,000 రూపాయల నుండి 6,000 రూపాయల వరకు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. అంటే 3 నెలల వ్యవధిలో తీసుకోవాల్సిన 2 డోసులకు కలిపి మొత్తం కోర్స్ ఖర్చు 6,000 రూపాయల నుండి 12,000 వరకు కావచ్చు. ప్రారంభంలో ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు క్లినికల్లో మాత్రమే లభ్యమయ్యే అవకాశం ఉంది. సామాన్యులకు శుభవార్త ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సిన్ ధర భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు అంటే జపాన్ ఆర్ జర్మనీకి చెందిన తకెడా సంస్థ ఈ వ్యాక్సిన్ భారీ స్థాయి ఉత్పత్తి కోసం హైదరాబాద్కు చెందిన ప్రముఖ బయోలాజికల్ ఈ సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మన హైదరాబాద్లోనే ఏటా కోట్ల కొద్ది డోసులు స్థానికంగా తయారవుతాయి. ఇలా లోకల్గా ఉత్పత్తి పెరగటం వల్ల వ్యాక్సిన్ రేటు గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రభుత్వం దీనిని ఉచిత టీకాల జాబితాలో చేరిస్తే సామాన్యులకు ఉచితంగా లేదా రూపాయి ఖర్చు లేకుండా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి డ్రగ్ కంట్రోలర్ అనుమతులు ఇచ్చినందున పంపిణీ ప్రక్రియ మరియు క్వాలిటీ చెకింగ్ పూర్తయ్యి ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా మార్కెట్లోకి పూర్తి స్థాయిలో రావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. ఏదేమైనా ప్రతి ఏటా వేలాది మందిని ఆసుపత్రుల పాలు చేస్తూ ప్రాణాలు తీస్తున్న డెంగ్యూ మహమ్మారికి క్యూడెంగా రూపంలో ఒక తిరుగులేని ఆయుధం లభించిందని వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.